హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం. రానున్నటువంటి మరో 3 రోజుల పాటు భారీ వర్షాలైతే ఈ జిల్లాలో అయితే మనకు కురవబోతున్నాయి. సో ఎక్కడెక్కడి నుంచి మనకి ఈ యొక్క వర్షాలు కురవబోతున్నాయి, ఎందుకు ఈ వర్షాలు అనేది వస్తున్నాయి, పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలియజేస్తాను. వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ వాసులకు ముఖ్య గమనిక, మరో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా ఈ రోజున ఉపరితల ఆవర్తనం విస్తరించే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ ఆవర్తనం రేపటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడనంగా మారిన తరువాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా తమిళనాడు తీరం వైపు కదిలి ఈ యొక్క అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి రోణంకి కుర్మానాథ్ వెల్లడించారు. దీని ప్రభావంతో ఎల్లుండు ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈ అల్పపీడన ప్రభావంతో మనకు మంగళవారం అంటే డిసెంబర్ 17న కోస్తా రాయలసీమలో చాలా చోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అల్పపీడనం, భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఇటీవల ఏర్పడిన 2 అల్పపీడనాల కారణంగా ఆంధ్రప్రదేశ్లో వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా బెంగాల్ తుఫాను కారణంగా కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. ఈ తుఫాను ప్రభావం తగ్గిన తర్వాత మరో అల్పపీడనం ఏర్పడింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగా రాయలసీమ జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో పంటలు కూడా దెబ్బలుతున్నాయి. ఇక తిరుపతి, తిరుమలలో కురిసిన వర్షాలకు జనాలందరూ కూడా బాగా ఇబ్బందులు పడ్డారు. ఈ యొక్క అల్పపీడనం ఎఫెక్ట్ తగ్గిందనుకునే లోపే మరో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. డిసెంబర్ 15 నాటికి ఆవర్తనం కాస్త అల్పపీడనంగా బలపడుతుందని అంచనా వేసింది. దీని ప్రభావంతో కోస్తా, రాయలసీమ జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాలలో ఎక్కువగా వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, నెల్లూరు, కర్నూలు, అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలలో కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఈ యొక్క అల్పపీడన కారణంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో వాతావరణ కేంద్రం వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ముఖ్యంగా కామారెడ్డి, కరీంనగర్, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని వెల్లడించింది. గంటకు 40 నుంచి అలాగే 45 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. వేములవాడ సహా పలు చోట్ల ఇప్పటికే హైదరాబాద్ రాష్ట్రంలో, మనకు తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ సహా పలు ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫ్రెండ్స్, ఇదండి ఇప్పుడిప్పుడే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. వెదర్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.